హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు దీని ఉన్న రివ్యూ చేసే కార్ అనమాట. MG హెక్టర్ ప్లస్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 143 PS మ్యాక్స్ పవర్ అండ్ 250 న్యూటన్ మీటర్స్ మ్యాక్స్ టార్క్. దీంట్లో డీజిల్ కూడా ఉంది. 2 లీటర్ టర్బో చార్జ్ పెట్రోల్ అనమాట. 170 PS అండ్ 350 న్యూటన్ మీటర్స్. కానీ ఇప్పటికీ మనకి టర్బో పెట్రోల్ దొరికింది. దీని గురించి వివరాలు ఆల్రెడీ షేర్ చేశాను. ఇప్పుడు మనం ఒక క్విక్ డ్రైవ్కి వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీటింగ్ చూసినట్లయితే మనకి SUV కొన్నప్పుడు మనకి ఆ టాల్ సీటింగ్ స్టాన్స్ అనేది మనకి చాలా కంపల్సరీ అనమాట. అది కొనేదే SUV కొనేదే దానికోసం అనమాట. సో ఆ కింగ్ ఆఫ్ ద రోడ్ ఫీల్ రావాలి మనకి. అందరికన్నా పైన కూర్చున్న ఒక సింహాసనంలో కూర్చున్న ఫీల్ రావాలి. సో డెఫినెట్గా ఈ మన MG హెక్టర్ ప్లస్ అనేది అది ఆఫర్ చేస్తుంది. అండ్ బయట రోడ్ ప్రెజెన్స్ మీరు చూసినట్లయితే అసలు హవాకైతారండి. అసలు ఆల్మోస్ట్ ఒక మినీ బస్ లెక్క కనిపిస్తుంది. అంత హ్యూజ్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ రోడ్ ప్రెజెన్స్. ఒక హల్క్ లెక్క కనిపిస్తుంది అమంగ్ ది SUVs ఈ సెగ్మెంట్లో. అండ్ దాంతోపాటు మనకి పవర్ ట్రైన్లో ఆ కిక్ అనేది ఉండాలి. చూసారు కదా, తొక్కి పడేస్తే చాలు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. అండ్ ఓవరాల్ డాష్ ఫీల్ అండి. అంటే మీరు దగ్గర 20 లక్షలు ఖర్చు పెడుతున్నప్పుడు ఒక హెక్టిక్ డే తర్వాత మీరు కార్లో కూర్చుంటే ఆ కార్ షుడ్ ప్యాంపర్ యూ, అంటే మీ మూడ్ని లిఫ్ట్ చేయాలి. సో అటువంటి కారే మీరు సరైన ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు. సో మీరు ఈ డిస్ప్లే చూడంగానే 14" పోర్ట్రేట్ HD డిస్ప్లే ఏదైతే ఉందో, క్లాస్ లీడింగ్ డిస్ప్లే. సో అది చూడంగానే మీకు మైండ్ అనేది చాలా కామ్ అయిపోతుంది. సౌండ్ సిస్టమ్ దానికి తగినట్టు చాలా ఇమ్మర్సివ్ సౌండ్ ఆఫర్ చేస్తుంది. ఇన్ఫినిటీ సౌండ్ సిస్టమ్ ఏదైతే స్పీకర్స్ ఆఫర్ చేశారో. అండ్ దాంతోపాటు ఈ డాష్ కూడా విత్ అంబియంట్ లైటింగ్, నైట్ పూట మీకు అంబియంట్ లైటింగ్ చూస్తే అసలు ఫిదా అయిపోతారు అనమాట. సో అలా ఒక చాలా సూదింగ్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. ఒక ప్రీమియం అప్ మార్కెట్ ఫీల్ని ఆఫర్ చేస్తుంది. కంఫర్ట్ని హైలైట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు సేఫ్టీని కూడా ఇది హైలైట్ చేస్తుందండి. ఎందుకంటే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ బాడీ స్ట్రక్చర్ కూడా మనకి అల్ట్రా హై స్ట్రెంత్ స్టీల్తో చేయబడిన బాడీ స్ట్రక్చర్ అనమాట. అండ్ దాంతోపాటు మనకి ADAS Level 2 ఫీచర్స్ వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉంది. 360 డిగ్రీ కెమెరా ఉంది. సో మీరు చూసినట్లయితే ఇప్పుడు మనము 360 డిగ్రీ కెమెరా మీకు ఒకసారి హైలైట్ చేయాలంటే ఇదిగోండి. సో 360 డిగ్రీ కెమెరా ఏదైతే రివర్స్లో ఉంది, మనకి రివర్స్లో డైనామిక్ గైడ్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఆఫర్ చేయబడ్డాయి. అట్ ద సేమ్ టైం మీరు 3D సెట్టింగ్ పెట్టుకుంటే మీకు ఫ్రంట్ వ్యూ కూడా క్లియర్ కనిపిస్తుంది అండి. మీరు చూసినట్లయితే ఈ వ్యూ కానివ్వండి, లేకపోతే మీరు తిప్పాలనుకుంటే కూడా మీరు 360 డిగ్రీ ప్రాపర్ 3D యాంగిల్ వ్యూ అనేది మీరు పొందుకోవచ్చు రన్నింగ్లో ఉన్నప్పుడే. సో ఇది ఒక హైలైట్. సో వేరే కార్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి ఈ మధ్య, కానీ వీళ్ళే స్టార్ట్ చేశారు ఇది. ఇంత హై రెజల్యూషన్, ఇంత మ్యాసివ్ డిస్ప్లేని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని టాప్ వ్యూ కానివ్వండి, సెన్సర్స్ కానివ్వండి, ఈ 3D వ్యూ కానివ్వండి, వేరే ఏ కార్ కూడా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఆఫర్ చేస్తలేదు. సో హ్యాట్స్ ఆఫ్ టు MG ఫర్ సెట్టింగ్ అ బెంచ్ మార్క్, ఇంత మ్యాసివ్ డిస్ప్లేని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నందుకు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి సస్పెన్షన్ సెట్టింగ్స్, సో ఏదైతే సస్పెన్షన్ సెట్టింగ్స్ ఉందో దాన్ని కూడా వీళ్ళు చాలా చక్కగా డాంపింగ్ సెట్టింగ్స్ సెట్ చేస్తారని తెలుసుకుంటారు. ఎందుకంటే మనకి 18" వీల్స్ ఆఫర్ చేయడము హై స్పీడ్ స్టెబిలిటీని హైలైట్ చేస్తుంది. చాలా క్రూజింగ్ స్పీడ్ అనేది చాలా ఎఫర్ట్లెస్గా దీంట్లో మనము వెళ్ళిపోవచ్చు. మీరు చూడొచ్చు, మనము తొక్కితే చాలా టర్బో కిక్కిన్ అవుతుంది. చూసారా? సో యాక్సలరేషన్ అనేది బీభత్సంగా ఉంది. ఓవర్టేకింగ్ పవర్, ఇన్స్టెంట్ ఓవర్టేకింగ్ పవర్ మీకు ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి స్టీరింగ్ కూడా మరీ లైట్గా ఏం లేదు. హెఫ్ట్ అనేది కరెక్ట్గా ఆఫర్ చేశారు. ఎస్పెషల్లీ హై స్పీడ్స్లో మనం ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ కొట్టినా కానీ ఇక ఆల్రెడీ మనము 100+ స్పీడ్లో వెళ్తున్నాము. సో ఇప్పుడు బ్రేక్ అప్లై చేసినా కానీ మనకి ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఆఫర్ చేయడము ఇంకొక మేజర్ ప్లస్ అనమాట. అండ్ మంచి స్టాపింగ్ పవర్ ఆఫర్ చేస్తుంది వితౌట్ ఎనీ అన్సర్టెనిటీ. ఎటువంటి స్టట్టరింగ్ లేకుండా, ఎటువంటి జిట్టరీనెస్ లేకుండా చాలా చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ బ్రేకింగ్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం స్టీరింగ్ హెఫ్ట్ కూడా నేను చెప్పినట్టు ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ దాటిన తర్వాత మీకు కొంచెం హెవీగా, కొంచెం కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ ఉంటుంది. మరీ లైట్ వెయిట్ సెన్సిటివ్గా లేకుండా తక్కువ స్పీడ్స్లో మీకు లైట్ వెయిట్గా సెన్సిటివ్గా ఆఫర్ చేశారు. సో అది ఒక మంచి విషయం అనమాట. సిటీ ట్రాఫిక్లో మీరు హ్యాపీగా దీన్ని మనూవర్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటువంటి హైవే లేకపోతే ఎంటీ స్ట్రెచెస్లో మీరు అసలు దీన్ని రెచ్చిపోవచ్చు అనమాట. హ్యాపీగా మీరు 120లో క్రూజ్ చేయొచ్చు దీంట్లో.
దానిపైన స్పీడ్ నేను సజెస్ట్ చేయను, క్రూజింగ్ స్పీడ్, ఎందుకంటే సేఫ్ కాదు మన ఇండియన్ రోడ్ కండిషన్స్కి. సో ఓవరాల్ బ్రేకింగ్ చాలా బాగుంది, సస్పెన్షన్ చాలా బాగుంది, కంఫర్ట్ మ్యాక్సిమైజ్ చేయబడింది, సీట్స్ చాలా మంచి కంఫర్టబుల్ సీట్స్ ఆఫర్ చేశారు. వెంటిలేషన్ సీట్స్ ఇక్కడ ఆఫర్ చేశారు కానీ ఆ వెంటిలేషన్ సరిగ్గా పనిచేస్తలేదు. మేబీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను గివ్ ఇట్ టు ద కార్, ఎందుకంటే ఇది డెమో కారు, బాగా కొట్టినట్టున్నారు దీన్ని. సో అది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ దీనికి ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు కూడా లైట్గా పనిచేస్తుంది కానీ మరీ ఎఫెక్టివ్గా పనిచేస్తలేదు వెంటిలేటెడ్ సీట్స్. కానీ ఓవరాల్ అయితే నాకు తెలిసినంత వరకు వాల్యూ ఫర్ మనీ, అంటే మీకు ఒక కారు ప్రీమియం కార్ కొన్నారని మీ నైబర్స్ అందరూ అవాక్ అవ్వాలంటే ఇటువంటి కార్ని తీసుకెళ్ళి నిలబెట్టండి. ఆ ఫ్రంట్ గ్రిల్ చూడంగానే వాళ్ళు ఫిదా అయిపోతారు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆ ఎస్కలేడ్, మన క్యాడిలాక్ ఎస్కలేడ్కి ఉన్న గ్రిల్ లాంటి అంత ప్రామినెంట్ గ్రిల్ అనేది మనకి ఇక్కడ ఇది ఆఫర్ చేస్తుంది. నేను చెప్పాను కదండి, మనకి ఈ డిస్ప్లే కూడా చాలా చాలా బ్యూటిఫుల్. అసలు దీన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయినట్టు ఉన్నారు, అంటే మ్యాచ్ చేయాలని. ఇప్పుడు మనకి 360 డిగ్రీ కెమెరా అనేది ఆఫర్ చేస్తున్నారు వేరే కార్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా, కానీ యాక్చువల్గా స్టార్ట్ చేసింది వీలే. అది కూడా ఇంత హ్యూజ్ డిస్ప్లేని కరెక్ట్గా యూటిలైజ్ చేయడం కూడా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ మిగతా క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, లేకపోతే మన అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, ADAS లెవెల్ 2 ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మీకు నార్మల్గా ఆఫర్ చేయబడ్డాయి. కానీ నా ఒక ప్రిఫరెన్స్ ఏంటంటే నేను ADAS లేకుండా ఉండడం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కార్ మనని డ్రైవ్ చేస్తుందా, మనం కార్ని డ్రైవ్ చేస్తామా, మనకు క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది. మన స్కిల్ లెవెల్ మనకి కంట్రోల్ ఉన్నట్లయితే మనకి ADASది అయ్యే అవసరం లేదు. నార్మల్ ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చి, ABS ఇచ్చి, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ ఇస్తే చాలు. అది మోర్ దెన్ ఇనఫ్ సేఫ్టీ టు నాట్ గెట్ ఇన్ టు ట్రబుల్ అనమాట. సో అది నా ఒక ఒపీనియన్. అండ్ ఇంకోటి మిగతాదంతా ఆన్ పాయింట్, అంటే ప్రైస్ కూడా మరీ ఓవర్ ద టాప్ ప్రైసింగ్ లేదు. ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఆఫర్ చేయడము, అండ్ దానికి డిఫరెంట్ సెట్టింగ్స్, అంటే రిమోట్ టెయిల్ గేట్ కానివ్వండి, ఇక్కడ నుంచి బటన్ ప్రెస్ చేసిన ఓపెన్ చేయడము, పానరామిక్ సన్ రూఫ్ ఆఫర్ చేయడము. సో ఇవన్నీ కూడా మెయిన్ క్యాబిన్ స్పేస్ అండి. సో హ్యాపీగా మీరు 4 మెంబర్స్ అయితే రాజులకు కూర్చొని వెళ్ళొచ్చు, వెనకాల క్యాప్టెన్ సీట్స్ ఆఫర్ చేయబట్టాయి కాబట్టి. లేదు ఒక చిన్న ఫ్యామిలీ లేకపోతే ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాలనుకున్నా కానీ వెనకాల ఇంకా 2 ఎక్స్ట్రా సీట్స్ ఇచ్చారు. మీరు షార్ట్ కమ్యూట్స్కి మోర్ దెన్ ఇనఫ్ అనమాట. మన మల్టీప్లెక్స్కి లేకపోతే షాపింగ్ కాంప్లెక్సెస్కి మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ లాంగ్ డిస్టెన్సెస్కి అది చిన్నపిల్లలకి బెస్ట్ అనమాట, 3rd row సీటింగ్. సో ఓవరాల్ బండి డ్రైవ్ చేయడానికి ఎలా ఉంది, 0 NVH లెవెల్స్ అనమాట. అంటే NVHలో చాలా చాలా బాగా మేనేజ్ చేయబడ్డాయి. అసలు ఇంజిన్ నాయిస్ కానీ ఏది వస్తలేదు. పెట్రోల్ అయితే చాలా క్వైట్గా ఉంది, అది ఒక మేజర్ ప్లస్ పాయింట్. అండ్ దాంతోపాటు బండి ఒక స్టెబిలిటీ అండ్ ఆ ఇంటిమిడేటింగ్ ఫీల్, ఆ ప్రాపర్ SUV ఫీల్, ఒక ఇంపోజింగ్ ఫీల్ అనేది ఈ వెహికల్ తీసుకొస్తుంది ఈ సెగ్మెంట్లోకి, ఈ ప్రైస్ పాయింట్లో. సో మీరు ఈ బండిని టెస్ట్ డ్రైవ్ చేశారా లేదా, మీ అభిప్రాయం ఏంటి MG హెక్టర్ ప్లస్ గురించి, మీరు దయచేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయమని మనం చేస్తున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్. Let's go. Yeah. I'm like an addict, do I gotta have it. I ain't even playing, got a really bad habit. If it moves, gotta grab it, fuse like a magnet. Lose, won't have it till I'm doomed in a casket. I ain't playing, got a weird mind.